యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండల పోలీస్ స్టేషన్ బుధవారం యాదాద్రి ఏసీపీ రమేష్ కుమార్, రూరల్ సిఐ కొండలరావుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొదటగా పోలీసులతో పెరేడ్ నిర్వహించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి క్రైమ్ వివరాలను ఇన్ఛార్జ్ ఎస్ఐ తఖ్యుద్దీన్ అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గడం పట్ల సిబ్బంది తీరుపై సంతృప్తి వ్యక్తం చేసి సూచనలు ఇచ్చారు. ఉద్యోగం పట్ల ప్రతిభ కనపరిచిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, సిపిలు మౌనిక, సీను, డ్రైవర్ వెంకటరెడ్డిలకు రివార్డులను అందజేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకుని వివరాలను మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వైసయ్య, ప్రకాష్, ప్రభాకర్ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ యాదయ్య సిబ్బంది పాల్గొన్నారు. Start Vishram. Hit. Start Sauthan. Hit. Start Kulalang Cut. Hit. Go. ఎవరు డిపెండ్ చేస్తారు ఫైర్ సిస్టమ్ ఇప్పుడు సిసిటీవీ ఎఫ్ఐఆర్ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావు. ఏం పేరు? ఇప్పుడు ఆఫీసర్ నుంచి వచ్చే నా నుంచి అన్ని సిపి గారి నుంచి డీసీపీ కరస్పాండెంట్ అంతా ఫైల్ డేట్లో పెడతాను. సిపి గారి నుంచి కరస్పాండెంట్ పెట్టాలి. కరస్పాండెంట్ చూపించదు. సిపి గారు చూపించండి. ఈ పాత అన్ని గత సంవత్సరాన్ని తీసేసి పక్కన కట్టేసేసి ఈ కొత్త సంవత్సరం కొత్త పెట్టండి. ఇవన్నీ ఒక 5 పెట్టేసి ఏఎస్ఐ గారు అన్నీ మీరు చెప్పాలి. ఇవన్నీ ఒక 6 months నుంచి యూపీఎస్ చేపిద్దాం. సరేనా? ఓకే, గుడ్. ఏమేమి చేపించినా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఈ వాయిస్ సిస్టంలో కూడా ఇవన్నీ రికార్డ్స్ కానీ వాష్రూమ్లు కానీ ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా ఒక నీట్గా ఉంటాయి. లేకపోతే ఆఫీసులో వచ్చి కూర్చొని ఏదో పని చూసి వెళ్ళిపోతే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. సబ్జెక్ట్ అర్థం కావాలంటే మన డిసిప్లిన్ చాలా ముఖ్యం. నెక్స్ట్ తర్వాత మాట్లాడతాం. ఇంకోటి పీరియడ్ కొద్దిగా మిగిలి ఉన్నది నాకు. ఆ పీరియడ్ చెప్పిన తర్వాత
विश्राम सामने से तेज चल सिंगल लाइन पर बना सिंगल लाइन बना बाय से बेल्ट ఉన్నదంట మా రూమ్ లో स्कोर गुड स्कोर इनके सामने सिंगल लाइन बना बाय से तेज चल మరి ఎప్పుడు నిలబడి చెప్పు అవసరం లేవు నిలబడి నువ్వు చెప్పు ఏమున్నాయి ఏమేమి ఉంటాయి సీజర్ ఉంటుంది సార్ పట్టి ఉంటుంది సార్ ఫస్ట్ ఎయిడ్ అనేది రాగానే ఏమంటే క్రీమ్ అప్లై చేసి ఐడి లేదన్న ఐడి ఉందా ఉమ్మిని అంటే శ్రీనివాస్ జనరల్ స్టిచ్చింగ్ తెచ్చుకోలేదండి ఎస్ఐ గారు స్టిచ్ మీరు కొనియాలి వీళ్ళకి ఓకే ఖచ్చితంగా కట్ట ఉండాలి ఇది ఉండాలి మాస్క్ ఎయిర్పోర్ట్ ఉండాలి తర్వాత బ్యాంక్ ఉండాలి ఇంకా వాళ్ళకి కావాల్సిన నోట్బుక్ స్మాల్ నోట్బుక్ ఉండాలి జెర్సీ ఉంటుంది వాళ్ళకి జెర్సీ ఉంటుంది వైట్ టీషర్ట్ ఉంటుంది ఇది పెట్టాలి ఉండాలి ఎందుకంటే ఆడవాళ్ళు మర్చిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ మనం కూడా మర్చిపోతాం డ్యూటీ ఎవరిది వ్యక్తిని మహేష్ ఏమేమి ఐటమ్స్ చెప్పి ఏమేమి ఉన్నాయి కవర్ సార్ బాక్స్ ఓకే కవర్ సార్ బ్లాంకెట్ సార్ ఓకే ఉలెన్ జాకెట్ సార్ ఓకే ఫస్ట్ లోడెడ్ సార్ సింగిల్ పర్ సార్ లాఠీ సార్ సింగిల్ క్యాప్ సార్ డైరెక్ట్ క్యాప్ సార్ సింగిల్ షూ సింగిల్ షూ సార్ బెల్ట్ సార్ రెయిన్ కోట్ సార్ స్లింగర్ సార్ ఫుల్ త్రూ సార్ క్వాలిటీ గుడ్ 1303 సార్ నరేందర్ PC 13008 కొత్త పీసా మీరు అట్లా ఇవన్నీ చేయాలి కట్ట పట్టుకుని కట్టాలి మీరు హాస్పిటల్ కానీ పంపిస్తారు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు ఇప్పుడు పత్తి రైట్ పెట్టేసి స్లో 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 అడ్డం జరుపు వీళ్ళకి అడ్డం జరిగింది రైట్ స్లోగా స్లోగా
చిన్న సన్న చేసే పని ఒక అవసరం లేదు కొద్దిగా బ్లడ్ ఆగిందా మంచిగా కంట్రోల్లో ఈ విధంగా చేసేది ఇది ఈ విధంగా మీరు ఇట్లా ప్రతి ఒక్కరికి ఓపికతో చేయాలి బాగుంటుంది. ఈరోజు మన రాజపేట పిఎస్ను నేను ఏసీపీగా విజిటింగ్ చేయడం జరిగింది. ఈ విజిటింగ్ అనేది కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ గారు మాకు ఒక షెడ్యూల్ ఇస్తారు. తర్వాత డీసీపీ గారు కూడా దీన్ని మాకు సబ్మిట్ చేస్తారు. దాని ప్రకారం మేము పిఎస్కు ఇయర్లీ వన్స్ పిఎస్ విజిట్ చేస్తాం. అదే భాగంలో ఈరోజు రాజపేట పిఎస్ను విజిట్ చేయడం జరిగింది. ఈ విజిటింగ్ భాగంలో అన్నీ మేము ఏమేమిటాయంటే మెనూనంతా కూడా వాళ్ళు డ్రెస్సింగ్ బాగుందా, వాళ్ళ పీరియడ్ ఏది ఉందని పీరియడ్ కూడా చేయించడం జరిగింది. తర్వాత ప్రిమిసెస్ అంతా కూడా నీట్గా కొద్దిగా అంతా వేరే ఉండే. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎస్ఐ తకి గారు సిఏ కొండరావు గత 15 రోజుల నుంచి కూడా పిఎస్కు కలర్ వేయించడం కానీ, చెట్లు చేయడం కానీ, ప్రిమిసెస్ నీట్గా చేయడం కానీ, గతంలో అప్పటికి ఇప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. మీరు ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అప్పటికి ప్రజలు కూడా ఏంది పోలీస్ ఎంత బాగా అవుతుందని కూడా ప్రజలు కూడా అంటున్నారు. అదేవిధంగా ఎంటైర్ ఇంతకుముందు బండ్లన్నీ ఒక పక్కకు ఉండకుండా అన్ని ఒక క్రైమ్ వెహికల్ కానీ, సీజు వెహికల్ కానీ కూడా ఒక పద్ధతి మీద పెట్టించడం జరిగింది. తర్వాత ఈ మెను కొత్త పాత వాళ్ళకు కొత్త వారికి నేర్పడం, పాత వారు కూడా వాళ్ళు ఏమేమి చేస్తారని కూడా చెక్ చేయడం. ఇందులో భాగంగానే ఈరోజు పీరియడ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. పీరియడ్ కూడా అందరూ కూడా సిఐ, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా పీరియడ్ కండక్ట్ జరిగింది. వాళ్ళకు దీనివల్ల ఏంటంటే యూనిటీ, డిసిప్లిన్, డెస్ మెయింటెనెన్స్ వాళ్ళన్నీ కూడా పీరియడ్లో తెలుస్తుంది. అవన్నీ చూసినాం. తర్వాత అదే అందులో భాగంగా కిట్, వీళ్ళ కిట్లో ట్రైనింగ్ అప్పుడు ఇచ్చిన ఐటమ్స్ ఉన్నాయా, మెయింటైన్ చేస్తున్నారు. రెయిన్ కోట్ కానీ, షూ కానీ, లాఠీ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, లేకపోతే నోట్బుక్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఇంకా ఐటమ్స్ చాలా ఉంటాయి. ఒక 10-15 రకాల ఐటమ్స్ ఉంటాయి. నోట్బుక్, వాళ్ళ బుక్ అన్ని ఇన్స్ట్రక్షన్ బుక్ అన్ని పెట్టి కూడా చెక్ చేయలేదు. అందులో భాగంగా వాళ్ళు కూడా అందరు బాగా కిట్ మెయింటైన్ మంచిగా చేశారు. ఈ కిట్ తర్వాత నెక్స్ట్ అదేవిధంగా తర్వాత మాకు డీసీలు, పెట్రోకాలు ఉంటాయి. పెట్రోల్ మొబైల్ కూడా చెక్ చేయడం జరిగింది. ఆ పెట్రోల్ మొబైల్లో ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేస్తారని కూడా దాన్ని కూడా చెక్ చేయడం. అలా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రజలు మీ విధంగా చేరువవుతారు, ఎన్ని నిమిషాలు పోతారని. ఇది 15 minutes లోపల మాకు లాంగ్ డిస్టెన్స్ సార్ కవర్ చేస్తాం. వచ్చిన పిటిషన్ మేము వాళ్ళకి స్పందించి వాళ్ళకి ఏగా చూస్తాం. పోలీసు వాళ్ళకి అవసరం ఉంటే ఎస్ఐ గారు పిలిపించి, షెడ్యూల్ పిలిచి కూడా పోలీసుని పంపించేసి ఏమైనా ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగిందని చెప్పారు. చాలా బాగా చేశారు. అదేవిధంగా బీసీలు వెహికల్స్ మన 2 wheelers ఉన్న బీసీ తిరుగుతారు, వాళ్ళని కూడా చెక్ చేశారు. వాళ్ళు కూడా అంతా మెయింటైన్ చేశారు. వాళ్ళ దగ్గర ట్యాబ్లు ఉన్నాయి. ఆ ట్యాబ్ ప్రకారం మనకు 100 కాల్ వస్తే 100 కాల్ వాళ్ళకి చేరుకుంటాయి. రాత్రి పగలు తేడా లేకుండా 24 hours బీసీలు పెట్రోల్ తిరుగుతున్నాయి. అదేవిధంగా బయట ఫ్రెండ్స్ అనేది లోపలికి వస్తే ఇక్కడ వాచ్ చెక్ చేయడం అనేది, చెక్ చేసిన వాచ్ కూడా అలర్ట్ ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ రిసెప్షన్లో కూడా ఉమెన్ తీసి మౌనిక కూడా పిటిషన్ ఐసీసీఎస్ సిస్టమ్లో ఎంటర్ చేయడం కానీ, పిటిషన్ వస్తే ఎట్లా వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళకి ఏ విధంగా నీళ్ళు ఇస్తారు, వాళ్ళని ఎలా కూర్చోబెడతారు, వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయపడతారు అనేది కూడా చెప్పాము. వాళ్ళు పిటిషన్ అని ఎంట్రీ చేసి పిటిషన్ మేనేజ్ సిస్టమ్ సిస్టమ్ ఎంట్రీ చేసి వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చేసి కేసు అవ్వడం కేసు కట్టిస్తారు, లేకపోతే ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. అది కూడా బాగా చక్కగా చెప్పారు. దాని తర్వాత హెడ్ కానిస్టేబుల్ డ్యూటీస్, ఏఎస్ఐ డ్యూటీస్ అది చెక్ చేయడం అనేది, రైటర్స్ కూడా చెక్ చేస్తే వాళ్ళు కూడా సిస్టమ్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఫైల్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఫైర్ సిస్టమ్ నీట్గా ఈ ఫైర్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈరోజు విజిటింగ్లో భాగంగా చాలా చక్కని ప్రతిభ కనపరిచిన రిసెప్షన్లో మౌనిక, మహేష్ పీరియడ్లో భావించాడు. తర్వాత శ్రీను, తర్వాత యాదయ్య, వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీలో భావించారు. ముగ్గురు ఏఎస్ఐ కూడా వీళ్ళందరూ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.